హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు చూస్తారు తెలుగు ఎడిటింగ్ ఫ్రెండ్స్. మీకు ఒక మంచి ఎడిటింగ్ కూడా అయితే తీసుకొచ్చాను. చూస్తారు కదా, ఈ విధంగా సింపుల్గా అయితే మీకు నచ్చిన ఫోటో అయితే సెట్ చేసుకుని, ఈ విధంగా లిరిక్స్ అయితే సెట్ చేసుకుని, ఈ విధంగా స్టాటస్ వీడియో అయితే ఎలా క్రియేట్ చేసుకుని ఈరోజు మీకు అయితే కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మాటికి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి, అప్పుడే మీకు క్లారిటీ అవుతుంది. ఓకేనా? అలాగే నేను ఏమైతే టెంప్లెట్స్ కానీ ఎఫర్ట్స్ కానీ ఫోటోస్ కానీ యాడ్ చేస్తానో ప్రతిదీ మీకు అయితే కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ లింక్ అని చేశాను. మీరు సింపుల్గా దాన్ని అయితే క్లిక్ చేసి ఈజీగా అయితే డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి లింక్ కూడా ఇచ్చాను, మీరు అక్కడ కూడా కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. చూస్తారు కదా, ఈ విధంగా అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మీరు మన ఛానల్ ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి నాకు మరింత సపోర్టింగ్ అయితే ఉన్నాను ఫ్రెండ్స్. ఓకేనా? ఇక్కడ ప్రతిదీ నేను ఏమైతే యాడ్ చేస్తానో మీరు సింపుల్గా అయితే డౌన్లోడ్ అయితే చేసుకుని, సింపుల్గా ఇక్కడ నేను ఏదైతే ఫోటో యాడ్ చేస్తానో అక్కడ మీ ఫోటో అయితే సెట్ చేసుకుని స్టాటస్ వీడియో అయితే క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? ముందుగా నేను క్రియేట్ చేసిన డెమో అయితే 5 సెకండ్స్ అయితే చూడండి. చూసారు కదా, ఈ విధంగా అయితే ఎలా క్రియేట్ చేసుకోవాలో. ఇంకా వీడియో అనేది లేట్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. చూసారు, మా కైన్మాస్టర్ యాప్ అని ఓపెన్ చేసుకోగానే ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ ఓపెన్ అయింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ప్లస్ ఐకాన్ ఒకటి కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? క్లిక్ చేస్తాం మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అయింది. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు 1:1 అని ఒక ఆప్షన్ కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. ఓకేనా? ఈ విధంగా క్లిక్ చేస్తాం మనకి ఈ విధంగా అయితే లోడ్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే సింపుల్గా ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఇక్కడ బ్యాక్గ్రౌండ్ అని ఒక ఆప్షన్ కంపల్సరీ దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసి బ్లాక్ కలర్ అవుట్ సెలెక్ట్ చేసుకుని టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఆ బ్లాక్ మీద క్లిక్ చేసి ఇప్పుడు మీకు వీడియో అయితే ఎంతసేపు అయితే కావాలనుకుంటున్నారో అంతసేపు డ్రాగ్ చేసుకోండి. మ్యాక్సిమం 30 సెకండ్స్ అయితే డ్రాగ్ చేసుకోండి. డ్రాగ్ చేసిన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఓకేనా? ఈ విధంగా సెట్ అయిన తర్వాత మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఇప్పుడు మీరు ఏదైతే టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకోండి. ఇది వచ్చేసి ఈ విధంగా గ్రీన్ స్క్రీన్లో ఉంటుంది. ఇప్పుడు మనం గ్రీన్ కలర్ రిమూవ్ చేయాలి కాబట్టి ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఈ టెంప్లెట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ మాత్రం వచ్చేసింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారు, బ్యాక్ వచ్చేసేయండి. బ్యాక్ వచ్చేసి ఈ విధంగా కింద స్క్రోల్ చేసినట్టయితే ఇక్కడ మీకు క్రోమాకి అని ఒక ఆప్షన్ అయితే కనబడుతుంది చూడండి. దాన్ని క్లిక్ చేసి ఇక్కడ మాస్క్ దీన్ని ఎనేబుల్ చేసుకోండి. ఎనేబుల్ చేస్తే మనకు ఆటోమేటిక్గా గ్రీన్ కలర్ రిమూవ్ అయిపోతుంది. మనకు కరెక్ట్గా గ్రీన్ రిమూవ్ అయ్యేటట్టు సెట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా? మనం చూసారు పర్ఫెక్ట్గా అయితే గ్రీన్ కలర్ అయితే రిమూవ్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా చూసారు ఈ విధంగా ఫైర్ అనేది మూవ్ అవుతూ ఉండగా ఈ విధంగా అయితే సెట్ అయిపోయింది. ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏదైతే ఫోటో అయితే యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఈ విధంగా రొటేట్ చేసుకోండి. దాన్ని కూడా ఈ ఫోటోని కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, విధంగా డ్రాగ్ చేసిన తర్వాత కొద్దిగా విధంగా సైజ్ ఇంక్రీజ్ చేసుకుని కరెక్ట్గా దాని మీద ప్లేస్ చేసుకుని ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనబడుతుంది చూస్తారు, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేసినట్టయితే ఇక్కడ మీకు సెండ్ టు బ్యాక్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ విధంగా బ్యాక్ సైడ్లోకి వెళ్ళిపోతుంది. నేను కొద్దిగా అడ్జస్ట్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా మనకు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా ఫోటోతో పాటు ఈ విధంగా ఫైర్ ఎఫెక్ట్ అయితే పర్ఫెక్ట్గా అయితే సెట్ అయిపోయింది. చూస్తారు కదా. ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్ వచ్చేసేయండి. ఇప్పుడు ఏం చేస్తారంటే ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే ఈ కలర్ టెంప్లెట్ అనేది డౌన్లోడ్ చేసినా దాన్ని క్లిక్ చేసుకోండి. ఓకే, నేను క్లిక్ చేసిన సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఫస్ట్ దాన్ని అయితే క్లిక్ చేయండి. మనకి ఈ విధంగా గ్రీన్ బ్లూలోకి అయితే ఈ విధంగా టెంప్లెట్ అయితే ఉంటుంది కాబట్టి కింద స్క్రోల్ చేసి బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేసేయండి. చూసారు కదా, ఈ విధంగా మన పార్టికల్స్ కూడా పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి. ఇప్పుడు మళ్ళీ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే బార్డర్ ఇమేజ్ అనేది డౌన్లోడ్ చేసుకుని దాన్ని క్లిక్ చేసుకోండి. దీన్ని కూడా క్లిక్ చేసిన దీన్ని కూడా ఈ విధంగా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఈ విధంగా డ్రాగ్ చేసిన తర్వాత సేమ్ మళ్ళీ సిజర్ ఐకాన్ పక్కన బాక్స్ ఐకాన్ క్లిక్ చేసి ఇక్కడ ఫస్ట్ దాన్ని క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే స్క్రీన్ మొత్తానికి వచ్చేసి టిక్ మార్క్ ఇచ్చేసేయండి. ఈ విధంగా పర్ఫెక్ట్గా సెట్ అయిన తర్వాత ఇప్పుడు మన లిరిక్స్ అన్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. దాన్ని కూడా మీరు లేయర్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ మీడియా మీద క్లిక్ చేసి ఇప్పుడు మీరు ఏదైతే లిరికల్ వీడియో డౌన్లోడ్ చేసుకున్నా దాన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసిన దీన్ని కూడా బ్లెండింగ్ మీద క్లిక్ చేసి ఇక్కడ స్క్రీన్ మీద ఇచ్చేస్తే మనకి లిరిక్స్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది. దీన్ని కూడా కొద్దిగా రొటేట్ చేసుకుని ఇక్కడైతే ప్లేస్ చేసుకోండి. కొద్దిగా మీకు నచ్చిన సైజులో అయితే సెట్ చేసుకోండి ఈ విధంగా. ఓకేనా, కరెక్ట్గా రొటేట్ చేసుకుని ఇక్కడ ప్లేస్ చేసుకుంటే మన పర్ఫెక్ట్గా అయితే సెట్ అవుతుంది. టిక్ మార్క్ అనేది ఇచ్చేసేయండి. ఒకసారి వీడియో లాస్ట్కి వచ్చినట్లయితే మనకి ఇక్కడ ఏమైతే ఎక్స్ట్రా అయిపోయినాయో దాని మీద క్లిక్ చేసి సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్ మీద ఇచ్చేసేయండి. అక్కడ ప్రతిదీ మనకి ఏమైతే ఎక్స్ట్రా అయిపోయిందో దాని మీద క్లిక్ చేసి ఇక్కడ సిజర్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఇక్కడ ట్రిమ్ టు రైట్, అలా ప్రతిదీ మీకు ఎన్నైతే ఎక్స్ట్రా అయిపోయినాయో అనేది కట్ చేసేయండి. ఓకే, నేను విధంగా సెట్ అయిపోయింది కదా. నేను ఒకసారి సాంగ్ రిమూవ్ చేసి మీకు ఒకసారి ప్లే అనేది చేసి చూపిస్తాను చూడండి. చూస్తారు కదా. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇలాంటి వీడియోస్ మీకు కనుక డైలీ కావాలనుకుంటే ఇంకా మీరు మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అని సెట్ చేసుకుంటే ఎలాంటి వీడియోస్ నేను ఎప్పుడు అప్లోడ్ చేస్తే మీకు అయితే నోటిఫికేషన్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఇప్పుడు మనం దీన్ని గ్యాలరీకి ఎలా సేవ్ చేసుకోవాలంటే ఇక్కడ మీకు పైన యారో సింబల్ ఒకటి కంపల్సరీ చూసారు, ఎగ్జిట్ సింబల్, దాన్ని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా అయితే లోడ్ అయింది కదా. మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీకు నచ్చిన సైజెస్ 720 కానీ 1080 కానీ పెట్టుకుని ఇక్కడ ఎక్స్పోర్ట్ అని క్లిక్ చేస్తే మన గ్యాలరీకి అయితే ఈజీగా సేవ్ అయిపోతుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, జై హింద్. నెక్స్ట్ వీడియోకి వెళ్తాం. థ్యాంక్ యూ.